అందరికీ నమస్కారాలు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు మొదటగా తన చేసే పని ఏంటంటే శ్వాస తీసుకోవడం. అందరికీ తెలుసు. కాయపు టూపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని అన్నమాచార్య వారులు చెప్పారు అని పత్రిజీ మనకు చెప్పారు. మరి మన శ్వాసని పత్రిజీ దేవుడు ఎందుకు చేయలేదు, గురువు ఎందుకు అన్నాడు? నీ శ్వాసే నీ గురువు అని ఎందుకు అన్నాడు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ శ్వాస మనకి అంతా నేర్పిస్తుంది, సర్వం నేర్పిస్తుంది. అందుకే వెళ్ళి నీ శ్వాస పాదాల చెంత కూర్చో అంటారు పత్రిజీ. ఈ శ్వాస యొక్క శక్తి అనంతమైంది. ఈ శరీరంలో నుంచి ఎప్పుడైతే ఈ శ్వాస వెళ్ళిపోతుందో ఈ శరీరం ఏ పని చేయలేదు. మొట్టమొదటగా మనము శ్వాస తీసుకునేది ఈ సూర్యనాడి నుంచి శ్వాస తీసుకుంటాం, చంద్రనాడి నుంచి శ్వాసను వదులుతాం. ఒక్కొక్క రోజులో మన ఆలోచనని బట్టి మన శ్వాస తీసుకునే తీరు కూడా మారుతుంది. సో అక్కడ శ్వాస అనేది క్రమబద్ధంగా లేదు. మీరు ఇలా గమనించి చూస్తే చూడొచ్చు, ఒక రంధ్రం నుంచి ఎక్కువ వస్తుంది, ఒక రంధ్రం నుంచి తక్కువ వస్తుంది. ఇది ఒక రోజులో సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఇంత ఉత్కృష్టమైనటువంటి ఆ శ్వాస గురించి ఇందాక సాయి కుమార్ రెడ్డి గారు చెప్పారు విజ్ఞాన వైరవ తంత్రలో. ఓషో చెప్తాడు, నీ శ్వాస విశ్వానికి వారధి అంటాడు. శ్వాస అంటే ఏంటి? మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఈ భూమికి కొన్ని వందల మీటర్లు, కొన్ని వేల మీటర్ల తర్వాత ఆక్సిజన్ లేదు. మరి విశ్వానికి వారధి ఎలా అయింది నీ శ్వాస? విశ్వానికి వారధి అన్నాడు. అక్కడ దాకా మన శ్వాస వెళ్ళట్లేదు, నీ ఆక్సిజన్ వెళ్ళట్లేదు. దాని అర్థం ఏంటయ్యా అంటే అనంతమైనటువంటి ఆ విశ్వం నీ లోపలే ఉంది. ఆ అనంతమైన విశ్వాన్ని నీవు చేరుకోవాలంటే నీ శ్వాస నీకు వారధి అన్నాడు. దట్ ఈస్ శ్వాస యొక్క శక్తి. ఊరికే చెప్పలేదు, శ్వాసని గురువు అన్నాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళే ముందు మన సాంప్రదాయం ప్రకారం ఎలా వెళ్తాము? భక్తితో, శ్రద్ధతో, వినయంతో. ఓ గురువు దగ్గరికి వెళ్ళే ముందు మనం భక్తితో, శ్రద్ధతో, వినయంతో ఏమీ ఆశించకుండా వెళ్ళాలి. అది మన సాంప్రదాయం. ఏమీ ఆశించ మన గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు. అలానే ఈ శ్వాసనే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏమీ ఆశించకుండా వెళ్ళాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పత్రిజీ చెప్పింది ఒకటే, శ్వాసని గమనించండి అన్నాడు. శ్వాసని చూడడం వేరు, శ్వాసని గమనించడం వేరు. గమనించడం అనేది ఒక సాక్షిభావ స్థితిలో జరుగుతుంది. ఆ శ్వాస జరగడంలో మన యొక్క ప్రమేయము, మన మనసు యొక్క ప్రమేయము ఏమాత్రము ఉండరాదు. అది గమనించే స్థితి. ఆ గమనించే వారికి ఎప్పుడు ఉంటాము? మనము సమస్తాన్ని ఒక సాక్షిభావ స్థితిలో చూస్తున్నప్పుడే. ఆ సాక్షిభావ స్థితిలో చూస్తున్న వాళ్ళు ఏమంటారంటే నీవు ఆత్మస్థితిలో జీవిస్తున్నావు అని అంటారు. అంటే మనము మన శ్వాసని ఆత్మస్థితిలో ఉంటేనే గమనించగలము. మనోస్థితిలో ఉంటే చూస్తాం అంతే. వచ్చిపోయే శ్వాసని చూస్తాం. ఆ శ్వాసతో అనుసంధానం కమ్మన్నాడు పత్రిజీ. ఆ శ్వాస నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. అంతేగాని శ్వాసని నీ నియంత్రణలో పెట్టుకో అని చెప్పలేదు. ఆ శ్వాసని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు. ఆ శ్వాసని ఎక్కడ తీసుకెళ్తుందయ్యా అంటే ఆ ముక్తికి, మోక్ష స్థితికే తీసుకెళ్తుంది. ఎందుకంటే నీవు నీ శ్వాసతో అనుసంధానమైనప్పుడు, నీవు నీ శ్వాసని వారధిగా ఉపయోగించుకోమన్నప్పుడు అప్పుడు నీవు నీతో అనుసంధానం అవుతావు. నీ లోపల ఉన్నటువంటి ఆ అనంతమైన విశ్వంతో అనుసంధానం అవుతావు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే పత్రిజీ శ్వాసని నీ గురువు అని చెప్పాడు. గురువు ఎక్కడ తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్ళాలిగా. లేదా గురువు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని చెప్తామా? గురువు చెప్తామా మనం? మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి చెప్పం. కాబట్టి ఆ శ్వాస యొక్క శక్తిని మనం తెలుసుకుందాం. ఆ శ్వాసని గమనించేవారుగా ఉందాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్.